మనసు ఇల్లు అనుకుంటే దానిలో వేల వేల ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు స్ట్రెస్ పెరగటానికి కారణం ఆలోచన. ఆలోచన చూసేవాడు ఆలోచన నుంచి బయటపడతాడు. పట్టించుకోకుండా అన్కాన్షియస్గా ఉంటే కోపం, జలసి అది నాన్ ఎగ్జిస్టెన్స్ అని తెలుసుకో. పోరాడు, కోపం రాకుండా, జలసి రాకుండా పోరాడు. ఒక చెట్టుని 10 మంది చూశారనుకో, 10 మందికి ఒకే రకంగా ఆలోచనలు రావు. ఒకరికి కొట్టేయాలని ఆలోచన వస్తుంది, ఒకరికి ఆనందంగా ఉందని, ఇలా ఒక్కొక్కరికేమో నీళ్ళు పోయాలని, ఇలా రకరకాల ఆలోచనలు వస్తాయి. చెట్టును చూసావు, నీకు ఏ ఆలోచన రాలేదు. అది నీకు నిజమైన స్థితి. ఎటువంటి ఆలోచన లేని స్థితి. ఏ వ్యక్తిని చూసినా అంతే, నీకు ఎటువంటి అభిప్రాయం లేదు. ఒక మృత అభిప్రాయం ఉందనుకో, నువ్వు నీ స్థితి మంచిగా ఉన్నట్టు. అది మంచిది కాకుండా చెడ్డది కాకుండా. నేను అన్న అహం ఉంటే హర్ట్ అవుతావు. గాఢ నిద్రలో, మరణంలో కూడా అహం లేని స్థితిలో నువ్వు ఉంటావు. అంటే అప్పుడు హర్ట్ అవ్వవు. నిద్రపోతున్నప్పుడు నువ్వు ఎవరైనా ఏదన్నా అంటే అది నీకు వినపడదు, నువ్వు హర్ట్ అవ్వవు. అదే స్థితి నువ్వు మేలుకువలో కూడా అనుభవిస్తే అప్పుడు నీకు నిజమైన జ్ఞానం వచ్చినట్టు. లైఫ్ అర్థమైతే నువ్వు ఒంటరివని తెలుస్తుంది. ఇప్పుడు యోగి సమక్షంలో పాత రుగ్మతలన్నీ మారిపోతూ ఉంటాయి. గతం యొక్క తాలూకా జ్ఞాపకాలు అవి మంచివైనా చెడువైనా తుడిచిపెట్టుకొని పోతాయి ఒక యోగి సమక్షంలో. అందరూ నీలో భాగమని నువ్వు తెలుసుకుంటావు. ఇప్పుడు నిద్రలో హర్ట్ అవ్వవు, మరణంలో హర్ట్ అవ్వవు. మేలుకువలో కూడా పూర్తిగా నువ్వు అలాగే ఉండాలి. పూర్తి అహం, నేనే అన్న అహం పడిపోతే అసలు హర్ట్ అవ్వవు. నేను అనే భావన నీలో పడిపోతే నీకు బాధ అనేది, హర్టింగ్ అనేది అసలు పోతుంది, ఉండదు. నిద్ర, మరణం, నేను అన్న అహం పడిపోయిన స్థితి 3 ఒకటే. బాస్టర్డ్ అన్న ఫీల్ అవ్వని స్థితి. ఈ స్థితిలో సరదాగా రియాక్ట్ అవ్వడమే కానీ నిజంగా హర్ట్ అవ్వరు. 2-3 సంవత్సరాలు మనసు స్థిరపడితే తర్వాత 20 సంవత్సరాలు ప్రశాంతంగా బతకవచ్చు. నువ్వు ముందు తెలుసుకోవాలి, ఎవరు ఏ అవమానించినా, హర్ట్ చేసినా హర్ట్ అయ్యేది నేను కాదని, నువ్వు బాధపడకూడదని. ఇప్పుడు అందరూ తగాదాలు పడొద్దని చెప్పి నువ్వు ఆ ఆలోచనలో పడొద్దు. చిన్న చిన్న వాటి గురించి పట్టుదలకు పోయి తగాదా పడొద్దు. వేరే వాళ్ళకి సలహాలు చెప్పి ఆ తప్పు నువ్వు చేయొద్దు. అలానే అడగకుండా సలహా ఇవ్వద్దు. ఇప్పుడు నీవు సమగ్రంగా తెలిసిన వాడివి అయితే చేసేందుకు హక్కు ఉంటుంది. పిల్లలు సక్రమంగా ఉండాలంటే నువ్వు సలహా చెప్పకు జీవితాంతం. నువ్వు అలా ఉండి చూడు. వేరే వాళ్ళకి మంచి చెప్పే వాళ్ళకే అప్పగించు. అభివృద్ధి